హాయ్ ఎవ్రీవన్. ఎవరైతే తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ PSLPRB నుండి పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ మరియు పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ పోస్టులకు అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదలైంది. మనం నోటిఫికేషన్లోకి వెళ్తే మనకు కానిస్టేబుల్ వచ్చేసి మెకానిక్స్ అండి. ఇవి ఓన్లీ దీనికి మెన్స్ మాత్రమే ఎలిజిబుల్, ఫీమేల్స్ ఎలిజిబుల్ కాదు. మనకి మెకానిక్స్ వచ్చేసి 7 వేకెన్సీ పడ్డాయి, డ్రైవర్ వచ్చేసి 20 వేకెన్సీ పడ్డాయి. పే స్కేల్ సేమ్ అండి, కానిస్టేబుల్ కొన్న పే స్కేలే 24,000 నుంచి 280,72,850. మనకి టోటల్ వచ్చేసి 27 ఉన్నాయి. అయితే ఈ నోటిఫికేషన్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారండి, ఎందుకంటే 27 వేకెన్సీ ఉన్నాయి కాబట్టి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. మన ఐటీఐ వాళ్ళండి, నేను స్పెషల్గా ఈ నోటిఫికేషన్ చేయడానికి కారణం మన ఐటీఐ వాళ్ళకి ఒక అవగాహన రావడం కోసమే నేను చేశాను. చాలా మందికి తెలియదండి, మనకి ఐటీఐ వాళ్ళకి కూడా మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టులు పడతాయి, వాటికి అప్లై చేయాలని. యాక్చువల్ కమ్యూనికేషన్ పోలీస్ రిక్రూట్మెంట్ రావాలండి, ఇంకా రాలేదు. అది కూడా వస్తుంది. అదైతే ప్యూర్ మనకి ఐటీఐ వాళ్ళకి అన్ని ట్రేడ్స్ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అలా ఇల్లు అయితే ఓన్లీ మనకి ఫిట్టరు మెకానికల్ చేసిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. మళ్ళీ ఆల్సో ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు మనకి ఎలిజిబుల్ టు పై జెండర్ వచ్చేసి చెప్పిన కానీ ఓన్లీ మెన్ ఆర్ ఎలిజిబుల్ అని. పోస్ట్ నెంబర్ 35, 36, 35 వచ్చేసి మెకానిక్, 36 వచ్చేసి డ్రైవరు. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 35. పోస్ట్ నెంబర్ 35కి 18 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్. 1 జూలై 2026. మనకి జియో నెంబర్ 87 ప్రకారం ఇంకో 5 ఇయర్స్ వస్తుంది. 22 + 5 27 ఇయర్స్ అండి ఓపెన్ వాళ్ళకి. ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్. మనకి వచ్చేసి పోస్ట్ నెంబర్ 36 అండి. దీనికి వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ అండి. అంటే మనకు 25 + 5 అండి, మొత్తం 30 ఇయర్స్ ఓపెన్ వాళ్ళకి. ఒకవేళ మీ క్యాస్ట్ ఉంటే 35 ఇయర్స్ వరకు ఉంది టోటల్. మనకు వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ 35. ఇది వచ్చేసి మెకానిక్. మనకి ఏముండాలంటే ఎస్ఎస్సి పాస్ అయి ఉండి మనకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ అంటే మనకి ఐటీఐ ఉండాలండి. మనకి ఆటో ఎలక్ట్రీషియన్ అయినా, మెకానిక్ మోటార్ వెహికల్ అయినా, మెకానిక్ డీజిల్ అయినా, డీజిల్ మెకానిక్ ఆర్ మోటార్ మెకానిక్ వెహికల్ ఫిట్టర్ అయినా యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ద 29th జూలై 2026 లోపు మనకి పాస్ అయిపోయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్ట్ నెంబర్ 36 డ్రైవరు. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఇంటర్ అన్న ఉండాలి వీళ్ళకి స్టేట్ బోర్డు నుంచి, లేదా మనకి 10th పాటు ఐటీఐ ఉండాలి. సేమ్ అండి, ఆటో ఎలక్ట్రీషియన్, మెకానిక్ మోటార్, డీజిల్ మెకానిక్, ఫిట్టర్ మనకు 29th జూలై 2026 లోపు. కాబట్టి ఈ ఐటీఐ చేసిన వాళ్ళకి ఫిట్టర్, డీజిల్ మెకానిక్ వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకుని దీనికి ప్రిపేర్ కాండి. మన సెలక్షన్ ప్రొసీజర్లోకి వస్తే వీళ్ళకి ప్రిలిమ్స్ టెస్ట్ ఉండదండి. డైరెక్ట్ వచ్చేసి ఈవెంట్స్ ఉంటాయి, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మనకి ఈవెంట్స్ వచ్చేసి 600 మీటర్స్ రన్ ఒకటి ఉంటుందండి. మనకి 7 minutes 15 secondsలో అయిపోగొట్టాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే మాత్రం 9 minutes 30 secondsలో అయిపోగొట్టాలి. ఇలా క్వాలిఫై సరిపోద్దండి, ఇందులో మనకి మార్క్స్ రావాల్సిన అవసరం ఏం లేదు. మనకి హైట్ వచ్చేసి మెన్ వచ్చేసి 162 సెంటీమీటర్స్ ఉండాలండి. ఉమెన్స్ లేరు, ఉమెన్స్ ఎలిజిబుల్ కారు కాబట్టి ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్ ఉన్నారో మనకి ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాద్, వరంగల్ డిస్టిక్ వీళ్ళకి వచ్చేసి హైట్ వచ్చేసి 160 సెంటీమీటర్స్ అండి. 2 సెంటీమీటర్స్ తగ్గించారు. వచ్చేసి మనకి లాంగ్ జంప్, షార్ట్ పుట్. లాంగ్ జంప్ వచ్చేసి జనరల్ 4 meters, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 3.5 meters. నెక్స్ట్ వచ్చి షార్ట్ పుట్ అండి 7.26 kgs, 6 meters.
సేమ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 6 మీటర్స్. మనకి పోస్ట్ నెంబర్ 35 మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై కావాలి. ట్రేడ్ టెస్ట్ ఏముంటాయని మీకు చెప్తాను. ఈ విధంగా మొత్తం టోటల్ 100 మార్క్స్ ఉంటుంది ట్రేడ్ టెస్ట్. ఏం లేదు, నువ్వు జస్ట్ మనకి ఆ వెహికల్కి సంబంధించింది ఉంటుందండి. మనకి హెడ్ నాట్ టైట్ చేయడం అండ్ రియర్ అండ్ ఫ్రంట్ హబ్ సిట్టింగ్స్, క్లచ్ గేర్స్ ఇవన్నీ చెక్ చేయడము, డిస్క్ చేంజింగ్, మీరు ఇదంతా ఒక నెల రోజులు ఉన్నాక మీరు మెకానికల్ షాప్కి వెళ్ళేసి మొత్తం నేర్చుకోండి అండి. దీనికి సంబంధించిన ఓన్లీ ఇల్లు ఇచ్చిన 10 ఉన్నాయా, సీరియల్ నెంబర్ 10 అవి మాత్రమే ఒక నెల రోజులు గట్టిగా నేర్చుకొని మీరు ట్రేడ్ టెస్ట్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ నెంబర్ 36 డ్రైవర్ది అని చెప్పిన కదా. డ్రైవర్కి వచ్చేసి మనకి డ్రైవింగ్ టెస్ట్ ఉంటుందండి, స్కిల్ టెస్ట్ లెక్క. మనకి డ్రైవింగ్ టెస్ట్ వచ్చేసి మనకి వీళ్ళకి సేమ్ 100 మార్క్స్ అండి. వీళ్ళకి కూడా ఇవ్వండి మొత్తం లైట్ మోటార్ వెహికల్ నడపడం, జీప్, కారు 10 మార్క్స్ ఇస్తారు ఇట్లా అవార్డు. ఇవి కూడా క్యాలిక్యులేట్ అవుతాయండి. మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఎవరైతే ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే మనకు టెక్నికల్ పేపర్ రాయడానికి ఉంటుంది. అంటే మెయిన్ పేపరు ఇది వచ్చేసి 200 మార్క్స్ ఉంటుంది. దాని సిలబస్ అనేది మీకు చెప్తాను. సేమ్ పోస్ట్ నెంబర్ 36 సేమ్ డ్రైవింగ్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. టెక్నికల్ పేపర్ ఆబ్జెక్టివ్కి 200 మార్క్స్, 3 hours డ్యూరేషన్ ఉంటుంది. మీకు చెప్పాను కదండి, ఫైనల్ ఎగ్జామినేషన్ వచ్చేసి ట్రేడ్ టెస్ట్ మార్కులు, రిటర్న్ టెస్ట్ మార్కులు రెండింటిని కలిపి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తుంది. సేమ్ మనకి డ్రైవర్కి కూడా అంతే. డ్రైవింగ్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ రెండు కలిపి మనకి లాస్ట్కి ఫైనల్ మెరిట్ తీస్తారు. చెప్పాను కండి, సిలబస్ మనకి పోస్ట్ నెంబర్ 35 మెకానిక్కి మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ ఆటోమొబైల్స్ అండ్ 4 స్ట్రోక్ అండ్ స్ట్రోక్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ అండి. ఇది పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్ గురించి చెప్తుండు. కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్స్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్స్ అండి. పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్ కాంపోనెంట్స్. మనకి ఈ టోటల్ సిలబస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్ ముందు సిలబస్లలో, ముందు వీడియోస్లలో. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్స్ అండి. మనకి డ్రైవర్కి వచ్చేసి మెయింటెనెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డ్రైవర్, డైలీ రొటీన్ డ్యూటీ, డైలీ మెయింటెనెన్స్, వీక్లీ మెయింటెనెన్స్, పీరియాడికల్ మెయింటెనెన్స్. మనకి టోటల్ అండి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇగ్నిషన్ సిస్టమ్, లైటింగ్ సిస్టమ్, బ్రేక్ సిస్టమ్, క్లచ్, ట్రాన్స్మిషన్ సిస్టమ్, ఫ్యూల్ అకౌంటెంట్, డిస్పోర్ట్. ఈ వచ్చేసి మీకు ఈ సిలబస్ కావాలి అంటే మీరు మెకానిక్స్ ఇంజనీరింగ్లో ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అని ఒక బుక్ ఉంటుందండి. ఆ బుక్ నుంచి మీరు తీసుకొని ప్రిపేర్ కాండి ఎగ్జామ్ అప్పుడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ అండి, ఇది మెయిన్ ఎగ్జామ్. సేమ్ వీళ్ళకి కూడా అంతే, ఇది లాస్ట్ ఫైనల్ ఎగ్జాము. కాబట్టి టైం చాలా ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఈ సిలబస్ అంతా తయారు చేసుకోవడం అండ్ ట్రేడ్ టెస్ట్కి మంచి ప్రిపేర్ కాండి. ట్రేడ్ టెస్ట్ మార్కులు కూడా మనకి ఇలా యాడ్ చేస్తారు. కాబట్టి 100 మార్క్స్, ఈ 200 మార్క్స్, మొత్తం 300 మార్క్స్.